ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం, దేవుడు నమ్మదగినవాడు. మన అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన ఆశ్రయిస్తే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని తప్పనిసరిగా మనకు చూపించగలిగినటువంటి దేవుడు. మన 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 గుణశీలత విషయం ఆలోచిస్తే మానవులు అనేక పర్యాయాల్లో తమ అపనమ్మకత్వాన్ని కనుపరుచుకుంటారు. కానీ దేవుడి విషయంలో మాత్రం ఆయన ప్రార్థించే వారి ఎడల దేవుడు తన నమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటుంటాడు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడే విషయాలు ఏంటంటే, మానవులతో లేదా భక్తులతో దేవుడే స్వయంగా జోక్యం చేసుకుంటాడు. దేవుడే స్వయంగా బిడ్డలకు సహాయం చేయటానికి త్వరపడుతున్నాడు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 39-40 వచనాలు ఇలా రాయబడింది. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయిద్దరు. ఇది ఎంత చక్కటి మాట చూడండి, చదువుకోండి. ఇది ఎంత చక్కని మాట. యెహోవాయే నీతిమంతులకు, చూడండి నీతిమంతులు. ఇక్కడ కండిషన్ ఏంటంటే, దేవుడు నీకు సహాయం చేయాలంటే నువ్వు నీతిపరుడువై ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీతి అంటే స్వయంగా మనం నీతిమంతులు కదా, మనం అందరం పాపాత్ములమే. దేవుడు తన ప్రియకుమారుడని యేసుని ఈ లోకానికి రక్షకుడిగా పంపించినప్పుడు ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, మన విశ్వాసాన్ని ప్రాతిపదికగా ఆయన తీసుకొని మన పాపాలు క్షమించి మనం నీతిమంతులుగా చేస్తున్నాడు. దైవ కుమారుడని యేసునందు విశ్వాసం ఉంచిన వారే నీతిమంతులు. దేవునికి స్తోత్రం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. చూడండి, నీకు ఏదైనా బాధ కలిగిందనుకోండి, ఆయన ఆశ్రయ దుర్గముగా దేవుడిని పట్ల వ్యవహరిస్తాడు. 40వ వచనంలో చూస్తాం, ఇలా ఉంది. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించి రక్షించు. ఎన్నో సందర్భాల్లో దేవుడు దావీదును భక్తిహీనుల చేతుల నుంచి విడిపించాడు. సౌలు రాజే భక్తిహీనుడై తన అల్లుడని చూడక నీతిమంతుడైన దావీదును నిర్దాక్షిణ్యంగా, ఒక్క చిన్న సమస్య ఆయనకి, ఈగో ఏంటి, ప్రజలందరూ దావీదుకి 10,000 స్తోత్రాలు అన్నారు, నాకేం 1000 అన్నారు అనేటువంటి ఒక్క చిన్న పాయింట్ దగ్గర పట్టుకుని అతడు తాను బ్రతికిన దినాలన్నీ కూడా దావీదును తరమటానికి ప్రయత్నం చేశాడు. చూడండి, విషయం చిన్నదేగా, అది ఎవరు దావీదు చేసిన తప్ప, ప్రజలు చేసిన తప్ప అనకూడదు. ఆ ప్రజల్లోంచి వచ్చిన అభిమానం అది. గొలియాతును చంపినప్పుడు ఇశ్రాయేలు దేశాలన్నిటిలో నుండి యవన కన్యకులు పోగొచ్చి ఈ యుద్ధంలో మనల్ని రక్షించాడు, దావీదు రక్షించాడు అంటున్నారు. దావీదుకు 10,000 స్తోత్రాలు, ఎందుకంటే శత్రువు దగ్గరికి ధైర్యంగా వెళ్ళి కొట్టి చంపాడు కాబట్టి. మన రాజుగారికి 1000 స్తోత్రాలు అన్నారు. కడుపు రగిలిపోయింది. నేను రాజునై ఉంటే నాకు 1000, ఆడికి 10,000 అంటారా? అంటే ఈయన్ని రాజుగా చేద్దామని ప్రజల ఊహల్లో ఉందా? అయితే వాడిని బ్రతకనివ్వకుండా మనం చంపేద్దామని ఒక దురుద్దేశాన్ని క్రియేట్ చేసుకుని బ్రతికినంతకాలం అతను చంపడానికి పిల్లనిచ్చాడు. కానీ అల్లుడా పోని అని అనలా. కానీ ఆయన చివరి క్షణాల వరకు కూడా దావీదును చంపటానికే ప్రయత్నం చేశాడు. బైబిల్లో ఏం రాయబడి తెలుసా? యెహోవా దావీదును దాచాడు కాబట్టి సౌలుకి కనబడలేదు. కాబట్టి దేవుడు నిన్ను స్వయంగా దాస్తాడు, ఆయన చర్య తీసుకుంటాడు. ఈ దేవుడు ఎక్కడో ఉంటాడండి, ఎక్కడో ఆకాశంలో పరలోకం ఉంటాడు, నేనేం భూమి మీద ఉన్నాను, నేనెక్కడ కనపడతానండి ఈ నలుసు లాంటి వాడిని దేవుడికి అనుకుంటాను. సాధారణ మానవులు అలా అనుకుంటారు. కానీ దేవుడు తనకెవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు తన మీద ఆనుకున్నారో, ఎవరు విజ్ఞాపన చేస్తున్నారో, ఎవరు కన్నీరు విడుస్తున్నారు, ఎవరు కష్టం నుండి దేవుడికి మొరపెడతారో వాళ్ళందరూ ప్రభువుకు ఎరుకైన వారే, దేవుడు తెలిసిన వారు. దేవుడికి స్తోత్రం. శత్రువుని బట్టి దావీదు కొండల్లో, గుహల్లో, పొదల్లో కొండ మేకలు మాత్రమే పర్వతాల మీద కూడా వెళ్ళిపోయిపోతున్నాయి. కొండ మేకలు ఉండేటువంటి కొండ గొర్రెలు చూపిస్తారు కదా, మీరు టీవీలో అట్లా చూస్తారు.
అసలు అది పడిపోతే చచ్చిపోద్ది. అసలు అది ఎక్కడమే చాలా కష్టం. అలాంటి కొండల మీద కూడా వెళ్ళిపోయి అక్కడ ఆయన ఉన్నాడు. కొన్ని సందర్భాలు గుహలలో ఉన్నాడు. కానీ దేవుడు సౌలు రాజుకు చిక్కకుండా దేవుడే స్వయంగా చర్య తీసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, యెహోవాయే నీతిమంతులకు రక్షణ. నువ్వు ప్రభువుని అంగీకరిస్తే నువ్వు ఆయన బిడ్డవే. అక్కడి నుంచి నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసే నా దేవుడని నువ్వు అనుకున్న రోజు నుంచి ఆయన నీకు సంరక్షకుడు, ఆయన నీ పోషణకర్త, నువ్వు నమ్ముకున్న దగ్గర సహాయుడైన ఆయన. నువ్వు దేవుడితో ఒక నిబంధన చేసుకున్న తర్వాత నువ్వు దారి తప్పాలి, కానీ ఆయన వాగ్దానంలో ఆయన నిలిచి ఉంటాడు. నువ్వు ఎప్పటికైనా మళ్ళీ తిరిగి నీ తప్పుడు మార్పు నుంచి ఆయన దగ్గరికి రావాలి, కానీ ఆయన నీ పట్ల ప్రేమ చూపిస్తూనే ఉంటాడు. చూడండి, ఒక తండ్రి కుమారులు కథ ఉంటుంది. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక తండ్రికి లోక స్వార్థను చూసారా, ఒక చిన్న కొడుకు వెళ్ళిపోతాడు తండ్రి దగ్గర నుంచి. తిరిగి వచ్చే వరకు తండ్రి తన స్టాండ్ ఉంటాడు, అతను చేర్చుకోవడానికి, ఆదరించడానికి. అదే రీతిగా నీవు ఒకవేళ లోకంలోకి వెళ్ళిపోయినా తిరిగి రాగలవన్న నమ్మికతో దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు అనుకుంటాడు, నేను వెళితే నా తండ్రిని క్షమిస్తాడా, చివాట్లు కొడతాడా, బూతులు తిడతాడా, పోరా ఎదవా ఎందుకు వచ్చావు అంటాడా, ఈ రకరకాల ఆలోచనలతో వస్తాడు అతను. కానీ తండ్రి వీడు కుమారుడని తెలుసుకున్నప్పుడు తన ఇంటి నుంచి పరిగెత్తుకెళ్ళి అతను మెడ మీద పడి అతను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ముందు రాగానే అతని బట్టలు మంచి మార్చి, చెప్పులు ఇచ్చి, ఉంగరం పెట్టి, క్రొవ్విన పశువులు వధించి, విందు చేసి చాలా ఏర్పాటు చేశారు. తప్పిపోయిన మనుషుడు కూడా తిరిగి వస్తే దేవునికి సంతోషమే. దేవుడికి స్తోత్రం. ఎవరు కూడా నశించిపోవాలని దేవుడు అనుకుంటున్నా. కొన్ని సందర్భాల్లో దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా అనేక మంది తప్పులు పాపాలు చేస్తున్నారు, తొలగిపోతుంటారు. అలాంటి వారు కూడా నరకానికి వెళ్ళాలని దేవుడు అనుకుంటున్నారు. తిరిగి వస్తే దేవుడు మళ్ళీ చేర్చుకుంటాడు, గొప్ప ఆనందపడతాడు ఆయన. నువ్వు సాతాను చేతులు చిక్కిపోయావు అనుకున్నాను, నువ్వు తిరిగి నా దగ్గరికి రాగలిగావు అని దేవుడు ఒక విందు పరలోక దూతాడంతటితో కూడా దేవుడు పండుగ చేసుకుంటాడు. తప్పిపోయినోడు తిరిగి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న బిడ్డలు ఎలాగో నీతిమంతులే, వాళ్ళ విషయం దేవుడు సంతోషిస్తాడు. తప్పిపోయినోడు తిరిగి వచ్చిన దేవుడికి సంతోషం. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యంలో యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. 41 యెషయా గ్రంథం 41:10 కూడా ఇలా రాయబడిందండి, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకును. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు ఈ మాట. ఏమంటాడమ్మా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. చూడండి, మనం దేవుని బిడ్డలము, దాసులము కూడా. దావీదు చక్రవర్తి అయినప్పటికి కూడా నీ దాసుడనైన నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యం ఉండినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత గొప్పవారమైనా మనం తగ్గింపు స్వభావంతో దేవునికి దాసులము అనుకోవాలి, లేదా దేవుని బిడ్డలం అనుకోవాలి. దేవునికి స్తోత్రం. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నిన్ను త్రోసివేయక కాదనక నేను ఏర్పరచుకుని ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకును. ఇదే వాక్యం నన్ను సేవలోకి నడిపించింది. 1974 సంవత్సరంలో దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి తన సేవ కొరకు పిలిచాడు. దేవుడికి స్తోత్రం. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఒక 2 సంవత్సరాల కాలం సుమారు పెట్టింది. దేవుడు నన్ను సేవకు ఏర్పరచుకున్నాడని నమ్మటానికి ఈ 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాబట్టి దేవుడే తన వాక్యం ద్వారా నాతో పాటు అది నమ్ముతున్నాను. దేవుడు నన్ను ఏదో భయపడద్దు అంటున్నాడు, సహాయం చేస్తానంటున్నాడు, నీకు తోడై ఉన్నాను అంటున్నాడు, నీకు కుడి చేయి పట్టుకున్నాను అంటున్నాడు. ఆ మాట మీదే ఉన్నాను, కానీ
నీవు నా దాసుడు అనే మాట నేను గుర్తించడానికి బైబిల్ ట్రైనింగ్ వెళ్ళేదాకా కూడా నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం. అప్పుడు అర్థమైంది, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటాననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఏమంటాడమ్మా? నేను నీకు తోడుంటూ అంటే దగ్గర ఉన్నట్టేగా. నీవు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడు వస్తాడు. ఇక్కడ వన్ కండిషన్ అది. కాబట్టి ఆయన పరిశుద్ధతకు భంగం కానీ ఆయనకు అవమానం వచ్చేటట్టు మనం నడిస్తే మన ప్రక్కన నడవలేడు ఆయన. మనం ఏ స్త్రీ వైపు అయినా మోహపు చూపులు చూసేవాడికి, లేదా ఒక పురుషుడి వైపు మోహం చూసేవాడు నీ ప్రక్కన నడవటానికి ఇష్టపడి ఆయన అసహించుకుంటాడు. కాబట్టి నీ చూపు, నీ మాట, నీ హృదయాలోచన ఆయన పరిశుద్ధతను అంగీకరించినట్లుగా ఆయన గుణగణాలకు అనుగుణంగా నువ్వు 24 గంటలు ప్రవర్తించినప్పుడు ఆయన నీ ప్రక్కనే నీకు తోడుగా నీ హెల్ప్ చేయడానికి అన్ని విషయాల్లో చర్య తీసుకుంటాడు ఆయన. కాబట్టి మనం ఇది ఆలోచించుకోవాలి. ఈ సంగతి ఏంటి? దేవుడు నీకు తోడుగా ఉండాలి అనుకుంటే ఎలా నడుచుకోవాలి? ఆయనకు అనుగుణంగా నీకు ఒక స్నేహితుడిగా నీ పక్కన నడుస్తాకి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎలా నడవాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా అన్ని విషయాల్లో మీ మాట బాగుండాలి. నువ్వు గొడవలు వాడిగా, బూతులు తిట్టేవాడిగా, లేకపోతే నానా పోకిరి మాటలు మాట్లాడేవాడిగా, అబద్ధాలు పుండాకోరు మాటలు మాట్లాడేవాడిగా ఇలా జీవిస్తే నీలాంటి గుణశీలత గల వాళ్ళతో ఆయన స్నేహం చేయలేక వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ నీలో ఉండలేడు. కాబట్టి ప్రతిదినం మనం శోధించుకుంటూ దేవుడికి అనుకూలమైన రీతిలో మనం బ్రతకటానికి, ఆయన పరిశుద్ధతను అందుకోవటం, మెట్లెక్కినట్టుగా పరిశుద్ధత రీచ్ అవ్వటానికి మనం దినదినం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి ప్రియులైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటానని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఈ సమయంలో ఇక్కడ ఎవరైనా భయపడుతున్న వాళ్ళు ఉంటే ఏదైనా పరిస్థితుల గురించి దేవుడు స్వయంగా నీతో ఇప్పుడే మాట్లాడుతున్నాడు. భయపడకుము. ఏమంటాడమ్మా? నేను నీ దేవుడును, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ఆ రోజు నాతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాల ఆరాధనలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. స్వయంగా దేవుడు జోక్యం చేసుకుంటాడని నీ పరిస్థితిలో. ఎంతమంది శత్రువులు, విరోధులు ఉన్న వాడిని నేను చేయలేదు. దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడుగా కనపడు. నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. కొన్నిసార్లు కష్టం వస్తే అన్నములు ఆదుకోలేరు, తల్లిదండ్రులు ఆదుకోలేరు, ముఖ్య స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా ఆదుకోలేరు. మన కష్టంలో నాకు తెలిసి అందరూ ముఖం చాటేస్తారు. కానీ దేవుడు ఎలాంటివాడంటే నిన్ను ఆదుకుంటాను, నేనున్నాను నీకని భరోసా ఇచ్చే దేవుడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడిగా మనం గుర్తిద్దాం. రెండవది ఏంటంటే దేవుళ్ళు ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే ఆయన నమ్మకత్వంలో మన నిత్యావసరాలు తీర్చగలిగినటువంటి దేవుడు. అలా కనపడుతున్నాడు దేవుడు వాక్యంలో. భౌతికపరమైన అవసరాలు, అలాగే నీ భావోద్రేక పరంగా నువ్వు ఏదైతే విషయంలో నువ్వు లోపల చింతపడుతున్నావో ఆ విషయాల్లో కొన్నిసార్లు అద్భుత రీతిలో సహాయం చేయగలరు. నీ మనసులో అనుకున్న భావోద్రేకాలు కూడా తెలిసిపోతాయి ఆయనకి. ఏ విషయంలో దిగులు పడుతున్నావో, ఏ విషయంలో చింతన అనుభవిస్తున్నావో, ఏ విషయంలో భయం కలిగి ఉన్నావో, ఇవన్నీ కూడా నీ భావోద్రేకాలు తెలిసిన వాడై ఆయన నీకు సహాయం చేస్తారు. ఒకసారి బైబిల్ గ్రంథంలో చదువు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి చదువు చూడమ్మా. అందువల్ల నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును కూర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును కూర్చి అయినను చింతింపక. చదవండి అమ్మా. చూడండి, ఆహారము కంటే ప్రాణమును, నీకు అవసరమైంది వస్త్రం, కానీ దేహం నేను ఇచ్చాను. దేహం నేను ఇచ్చాను కనుక వస్త్రం కూడా నేను ఇస్తా. గొప్పవి కావా? నువ్వు ఇప్పుడు ఆహారం అడుగుతున్నావు, నీకు ప్రాణం ఇచ్చాను కాబట్టి ఆహారం అవసరం. కాబట్టి నీకు ప్రాణం ఇచ్చాను కాబట్టి ఆహారం కూడా నేను దయచేస్తాను. దేహం ఇచ్చాను కాబట్టి వస్త్రం కూడా ఇస్తానంటాడు. ఇంకా
ఆకాశ పక్షులను ఒకసారి చూడయ్యా, అవి విత్తవు, వాటికి ఏమన్నా విత్తనాలు పుట్టెడు పెట్టుకెళ్ళి పొలాల్లో సేద్యం చేసి నాగలు దున్ని బలలాగి దాంట్లో విత్తనాలు చల్లి నీళ్లు పెట్టి పండించుకునే పని వాటికి ఏమైనా ఉందా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లలో నిలవ మనలాగా దాచుకోవు. అయినను మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి వాటిని మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా. అల్పమైన పక్షి జాతులకే దేవుడు ఇంత శ్రద్ధ తీసుకుంటుంటే వాటికంటే మనము చాలా శ్రేష్ఠులు అంటున్నాడు. ఎందుకు శ్రేష్ఠులు? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో నిన్ను నన్ను చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ సృష్టి అంతట్లో నీవే ఎక్కువ దేవుడికి, నీవే ఘనమైన వ్యక్తివి, నీవే కావలసిన వాడవు. సమస్త జీవుల కంటే నీవే చాలా ప్రాముఖ్యమైన వాడవు. ఎన్నో రకాలైన జీవులు ఉన్నాయి. బోరు మీద వేసుకుని ఉంటాయి కదా, ఏటీఎం చెప్పరాలా, జిరాఫీలు ఉన్నాయి, పెద్ద దేహం కలిగి గుడంతలా ఉండే ఏనుగులు ఉన్నాయి, టన్ను పూర ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఎన్ని రకరకాల జీవరాశులు ఉన్నాయి. కానీ వాటికంటే వాటిని మాటతో సృష్టించాడు, నిన్ను తన చేతులతో సృష్టించాడు. నీవంటే ఆయనకి చాలా ఇష్టం. తండ్రి సృష్టించడంలో ఉద్దేశం ఏంటంటే తన కుమారుడైన యేసుతో మీరు సహవాసంగా ఉండాలనే ఉద్దేశంతో సృష్టించాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇంకా చదవమా మాటలు 34 వరకు, 34 వరకు చదవండి. మీలో ఎవడు చింతించడం వలన చింతపడితే ఎత్తు పెరగంగా, అది వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా అమ్మా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము ఒకదాని వలనైనను. చూడండి, సొలొమోను కూడా అడవి పువ్వులంత అందంగా లేడట. వాటి సోయగాలు సొగసులు ఉన్నంత గొప్పగా ఆయన ఏమి లేడు. దేవుడికి స్తోత్రం. అడవి పువ్వులనే దేవుడు అంత శ్రద్ధగా అలంకరించంటే మీకు మంచి వస్త్రాలు ఇవ్వలేనా? రంగురంగుల వస్త్రాలు మీకు కావలసిన నేను మీకు ఇవ్వలేనా అంటున్నాడు దేవుడు. మీకు కావలసినయే దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సాయి ఏంటి నవ్వుతున్నావు? వెరీ గుడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనకెంతైనా నమ్మదగిన దేవుడే. ఆయన మనకు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. నేను యవన వయసులో అంటే బాగా చిన్న వయసులో ఉన్న సేవకుడు ఉన్నప్పుడు దేవుడితో అనుకున్నాను, నాయన నీ సేవకు వచ్చాను కాబట్టి నా కరెంటు బిల్లు కట్టాలి, నా పేపర్ బిల్లు నువ్వే కట్టాలి, గ్యాస్ అయిపోగానే ఇవ్వాలి, ఇంకా సంవత్సరం 4 జతలు బట్టలు ఇవ్వాలి. ఇన్ని కండిషన్లు పెట్టిన దేవుడికి. సరే రా, నువ్వు అడిగినవన్నీ నాకు ఇవ్వటం పెద్ద కష్టం కాదు, నువ్వు సేవ చేస్తూ ఉండన్నాడు దేవుడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు 4 జతల బట్టలు ఇస్తానే ఉన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఇస్త్రీ చేసుకునే పోతారన్న వాటిని ఉన్న బట్టలు అమ్మగారు ఇంత మూటలు కట్టి తలాపి దగ్గర పడేసి నువ్వు ఎప్పుడు చేసుకున్నప్పుడు చేసుకునే వరకు నీ కాళ్ళ దగ్గర నీ తల దగ్గర పడేతలే అని వాటిని అమ్మగారు తీసుకొచ్చి ఎదురుకుండా పెడతాను నాకు. ఎందుకంటే ఎక్కువైపోయిన బట్టలు ఇక నేను తీసుకోకూడదు అనుకుంటున్నాను, ఉన్నాయే చాలు ప్రభు. ఇట్లా అనుకునే పరిస్థితిలో ఒక ముసలావిడి 5,000 తీసుకొచ్చి నా జేబులు పెట్టి ఆవిడకి ఎవరో లేదు, అయ్యా నీ ఇంటి వాళ్ళకి నీకు బట్టలు తీసుకోవాలి క్రిస్మస్ కానీ జేబులు పెట్టింది. అమ్మగారు అంది, ఆ ముసలిదాని డబ్బులు ఇచ్చేసేయి, తీసుకో మాకు అని అంది. అంటే నాకు కూడా బాధ ఉంది ఆవిడ దగ్గర తీసుకోవటం. కానీ ఆవిడ సమర్పణ మీకు చెప్తున్నా, దేవుడికి స్తోత్రాలు కలుగుతాయి. మాకు ఎట్టి కొదో లేదు, ఎందుకంటే ఆయన సేవ చేస్తున్నాం, ఆయన పట్ల నమ్మకం ఉన్నాం. దేవుడు మా అవసరాలు తీర్చే విషయంలో ఇది అవసరం కంటే ఎక్కువే ఆవిడ ఇచ్చిన డబ్బులు. దేవుడికి స్తోత్రం. దేవుడు తన స్టాండ్లో తానుంటాడు నీకు సహాయం చేయటంలో. ఏ అల్పమైన వారిని కూడా దేవుడు నీ కొరకు వాడుకుంటాడు. ధనవంతులే కాదు, అల్పమైన వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. మీ ప్రతి అవసరం తీర్చటంలో దేవుడు ముందు ఉంటాడు. నీ బిడ్డల అవసరాలు తీరుస్తాడు, నీ బిడ్డల చదువుల విషయంలో సహాయం చేస్తాడు, జ్ఞానం ఇచ్చే విషయంలో సహాయం చేస్తాడు, అన్న వస్త్రాదులు దేవుడిస్తాడు, మంచిగా శ్రేష్టమైన దేవుడిస్తాడు. ఆయన అంటాడే కాను, నీ బిడ్డ నిన్ను రొట్టెని అడిగితే రాతినిస్తావా, చేపను అడిగితే తేలును పావునిస్తావా?
నువ్వు అంత కఠినుడు కాదు కదా, మీరు చెడ్డవారయ్యిండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులే ఇవ్వాలని మీరు తలంచుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి అయిన నేను నా బిడ్డలని మీకు అంతకంటే మంచి ఈవులు నేను ఇవ్వలేనా అని దేవుడు స్వయంగా మాట్లాడుతాడు. దేవుడికి స్తోత్రం. మనం ఆయన పట్ల నమ్మకంగా ఉండాలే కానీ దేవుడు మనకు సహాయం చేయటం ఎప్పుడూ వెనకడుగు వేయడైన. దేవుడికి స్తోత్రం. మరొక వాక్యం చదవండి బైబిల్ గ్రంథం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చున్నాను. ఏం తీరుస్తాడు దేవుడు? కాగా దేవుడు తన ఐశ్వర్యం. దేవుడు ఐశ్వర్యవంతుడా పేదోడా? మొన్న ఎక్కడో ఇరాన్లో యుద్ధం చేస్తుంటే చచ్చిపోయిన వాడు ఇంట్లో బాంబే స్ప్రే చేశారు ఇజ్రాయెల్. వాడి ఇంట్లో చాలా ధనాగారం ఉందంట. డబ్బు, బంగారపు పెద్ద పెద్ద బిస్కెట్లు, కేజీలు వాడి ఇంట్లో. అతను ఆ ప్రజలకి సహాయం చేసే నాయకుల్లో ఉండి చాలా కూడబెట్టాడు. బంగారం కొట్టే ఉందంట అడిగిలో, బంగారం దిల్లి. ఇస్రాయల్ చెప్పారు వీడు ఎంత దాచుకున్నాడు చూడండి. కాబట్టి లోనున్న బంగారం అయిందే, వజ్రాలు అయినయే, విలువైన సరుకు అంతా అయినదే, మన ప్రభువారిది అదంతా కూడా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో ఆయన మహిమలో మీ ప్రతి అవసరం. మన దేవుడు మహిమ గల దేవుడు అండి. ఆయన మహిమ గల దేవుడు. దేవాను మహిమ గల దేవుడు అని ప్రార్థన చేయండి. మీ ప్రతి అవసరాన్ని ఆయన ఎదుర్కొంటాడు, తప్పనిసరిగా తీరుస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు. మీరు మర్చిపోకండి, యేసయ్య నామంలో ఇది అడుగుతున్నాను అనండి, అది మీరు పొందుకుంటారు. ఏంటంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు తనకున్న మహిమను బట్టి మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత మూడో విషయం ఏంటంటే ఆయన జ్ఞానము మరియు త్రోవ చూపువాడు. జ్ఞానం ఇచ్చే దేవుడు మరియు మనకు త్రోవ చూపేవాడు కూడా ఆయనే. ఆయన తన వాక్కు ద్వారా జ్ఞానమును నడిపింపును ఇస్తాడు. అంతేకాదు బైబిల్ గ్రంథం ద్వారా తన వాక్యాల ద్వారా నీతో మాట్లాడతాడు. మరియు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కూడా నీతో ఎన్నో విషయాలు మాట్లాడతాడు. సో ఒకసారి చదవండి సామెతల గ్రంథం 3:5-6 వచనాలు కూడా చూడండి అమ్మా. చూడండి దేవుడు అంటున్నాడు ఇక్కడ సామెతల గ్రంథం ద్వారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకు. నీ స్వబుద్ధి కొన్నిటిని ఒప్పుకోదు. దీనికి రుజువులేంటి, అదేంటి, ఇదేంటి అని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. దేవుడు ఎక్కడున్నాడు, ఆయన కనబడతాడా, మాట్లాడతాడా, సహాయం చేస్తాడా, ఎన్నో ప్రశ్నలు. మన స్వబుద్ధి అనేకమైన ప్రశ్నలు లేవనెత్తుంది. విశ్వాసము ద్వారా దేవుడి మీద ఆనుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నీ స్వబుద్ధిని మీద ఆధారపడద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచు. 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోను. దేవుడికి స్తోత్రం. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే ఆయన అధికార పరిధిలో నువ్వు లోబడి బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నీ దారిలో ఉన్న అడ్డంకులు, ఆపదలు, గండాలన్నీ కూడా దేవుడు తొలగించేస్తాడు. ఆ ముళ్ళు, గోతులు సరి చేస్తాడు. నీకు ఎక్కడో ఆటంకం పడుతుంది, ఎక్కడో సమస్యగా ఉంది నీకు కొన్ని విషయాల్లో. ఏమండి, కొంతమంది నమ్మదగిన వారు అనుకున్న వాళ్ళు కూడా ద్రోహం చేస్తారు మన వ్యాపారాల్లో. కొన్ని విషయాలు ఉంటాయి. అప్పుడప్పుడు గోపాలకృష్ణ చెబుతాడు, ఈ వ్యాపారం మనకే రావాల్సింది, ఎవడో మనతో తిరిగేవాడే వ్యాపారం ఎత్తుకుపోయాడు అంటాడు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏం చేయాలంటమ్మా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నీ త్రోవలను సరళము చేయటం. ఒక బుల్డోజర్ లాంటిది పెట్టి అక్కడున్న దారిలో ఉన్న రాళ్ళు, కుప్పలు ఇవన్నీ ఇలా తీసేసినట్టుగా దేవుడు నీ కొరకు ఆ శ్రద్ధ తీసుకుంటాడు. తన దూతలతో సహాయం చేస్తాడు. ఏమన్నా ఏం చేస్తాడు ఆయన్ని? అమ్మా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన కోరిన విధంగా జీవించడానికి నువ్వు ఇష్టపడు. దేవుడికి స్తోత్రం. మీరు నమ్మండి నమ్మపడు, నా అనుదిన ప్రార్థన ఇదే. ఉదయాన్నే లేవగానే, ప్రభువా నీవు కోరినట్టుగా నేను జీవించాలనుకుంటున్నా, ఆత్రత కలిగి ఉన్నాను, ఆదుర్ద కలిగి ఉన్నాను. నీ స్వభావము, నీ హృదయము
నీ మనస్సు, నీ ప్రేమ, నీ విశ్వసనీయత, నీ కరుణ, నీ జాలి, ఇలాంటి నీ గుణాలన్నీ నాలో దయచి నీకు నాకు ఈ రోజంతా సమాధానంగా, నీకు శత్రువుకుండి మేము ఈ లోకంలో బ్రతకలేము కాబట్టి నీ సమాధానం నాకు దయచి. మొదటి విషయం, ఈరోజు నేను నా భార్య ఎలాంటి ఘర్షణ లేకుండా, అంటే చిన్న మగవాళ్ళు ఎప్పుడు అన్నిటి విషయం ధైర్యంగా ఉంటారు, ఆడవాళ్ళు పనులు చేసుకోలేక కోపపడతారు. ఈరోజు నాకు నా భార్యకి పూర్తి సమాధానం, నా పిల్లలతో, నా కోడళ్ళు, నా మనవలు, సంఘ బిడ్డలతో, ఇరుగు పొరుగు వారితో, సంఘ బిడ్డల, అలాగే లోకంలో బయటికి ఏదో పని మీద వెళ్తాం, ఎక్కడ ఏ ఘర్షణలు ఎవరితో పడకుండా ఈ రోజంతా శాంతిగా నేను బ్రతకాలను. ఇది మొదటి ప్రార్థన. దేవుడికి స్తోత్రం కలుగు. కాబట్టి కుటుంబాల్లో శాంతి లేని వారు ఇలాంటి ప్రార్థనలు కూడా చేసుకోవచ్చు. దేవ, ముందు నీకు నాకు సమాధానం ఉండాలి, నా కుటుంబ సభ్యులతో నాకు సమాధానం ఉండాలి, సంఘ బిడ్డలతో నాకు సమాధానం ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండాలి. లోకంలో మేము పరిపాటు మేము బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎవరితో ఇటువంటి గొడవలు సమస్య లేకుండా సమాధానం ఉండాలని నేను కోరుకుంటున్నానని నా మొదటి విజ్ఞాపన దేవుడికి చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మనం కూడా క్షేమకరంగా ఉండేటువంటి విధంగా దేవుడిని అడగాలి. అయ్యా, నీలాగా ఉండాలనుకున్నా, నీ ఉద్దేశాలు నేను కలిగి ఉండాలనుకున్నా, నీ ప్రేమ, నీ కరుణ, నీ జాలి కలిగి ఉండాలనుకున్నా, నీవు ఎలాంటి చూపు చూస్తావో నేను ఇతరుల పట్ల అలాంటి చూపు చూడాలి. మోహపు చూపులు కానీ, అపవిత్రతలు కానీ, అబద్ధపు మాటలు కానీ, కుళ్ళు కుతంత్రాలు కానీ ఇలాంటివి నాలో ఉండకూడదయ్యా. నువ్వేది పరిశుద్ధత కోరుతున్నావో అలా నేను కూడా జీవించాలనుకుంటున్నాను అని ఆయన పరిశుద్ధత వైపు మనం అడుగులేయటని చూస్తే ఆయన మన ప్రతి ప్రార్థనైనా దేవుడు స్తోత్రం. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనా, నా ప్రతి ప్రార్థనకు ఈవులే లెక్కకు మించిన దీవెనలైనా, అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి కూర్చెను, నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతే నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలో నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు అప్పుడు వింటాడండి. నేను అనుభవిస్తున్నాను, మీతో చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రతి ప్రార్థన, ప్రతి మనవి, నా మనవి విన్నట్టుగా జవాబు పొందినట్టుగా నేను స్పర్శిస్తున్నాను, గ్రహిస్తున్నాను. ప్రతి మాటకు దేవుడు విలువిస్తున్నట్టు నేను తెలుసుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు అయ్యా నీ స్వభావం లాంటి స్వభావం, నీ ప్రేమ లాంటి ప్రేమ, నీ కరుణ లాంటి కరుణ, నీలో ఉన్న జాలి, నీలో ఉన్న పవిత్రత, నీలో ఉన్న న్యాయం, నీలో ఉన్న మంచి గుణాలన్నీ నాలో కలబోసి, నాలో పోసే తండ్రి, నీతో కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాను. దేవుడికి స్తోత్రం. నేను సాలిపేట గ్రామం వెళ్ళేటప్పుడు ఆ గ్రామం అంతా ఒక కారు వెళ్ళేటప్పుడు ఎదర కారు వస్తే తప్పించుకున్న దారి లేనంత ఇరుగైన దారి. ఆ దారంట నేను నీతో పాటు నడుస్తున్నాం అనుకుంటూ వెళితే ఆ దారి 2 ట్రాక్టర్లు తప్పుకున్నంత పెద్ద దారి వేసేసారు. దేవుడికి స్తోత్రం. అదే గ్రామంలో ప్రతిసారి నేను వెళ్ళేటప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం ప్రభు అనుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మా వీధులని పెద్ద వీధులు చేసేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. వీధులు కంకరు ఇవన్నీ కూడా తోలేసి పెద్ద వీధులుగా చక్కగా మార్చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. అవన్నీ ఫోటోలు తీసుకురావాల్సింది. కాబట్టి దేవుడు మనం నడిచే ప్రాంతంలో మనతో పాటు నడుస్తాడు. ఆయన నీ ప్రతి ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. మన ప్రార్థనలు నెరవేరకపోవడానికి గల కారణం 100% మన తప్పిదాలే. మనం ఆయన మీద ఆనుకోకపోవటమే, ఆయన ఆశ్రయించకపోవటమే, మన జీవితాలు దిద్దుకోకపోవటమే తప్పు తప్ప ఆయన ఎప్పుడు తన స్టాండ్లోంచి తానున్న వాగ్దానాల నుంచి బయటికి వెళ్ళిపోయే దేవుడు కాదు.
ఆయన మనతో మాటిచ్చాడు, సదాకాలం నీతో ఉంటాడు ఆయన. కానీ నువ్వే దూరంగా వెళ్ళిపోతున్నావు, నువ్వే తిరిగి ఆయన నీ దగ్గరికి వెతికి కనుక్కోవాలి. దేవుడికి స్తోత్రం కనుక. కాబట్టి ప్రభువా, నేను ఇలా చేస్తాను, నేను తప్పే చేశాను, నీకు విరోధంగా నడిచాను, మళ్ళీ నీతో కలిసి చాలా పండగ దేవుడికి. హల్లెలూయా. చాలా ఆనందిస్తాడు. చిచే అవతల పో అని అనడానికి ఎప్పటికైనా సరే తెలుసుకున్నావు చాలు, ఇంటి రా అంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఇంకా ఇంకొక వాగ్దానం చేస్తాడు, మీలో ఎవరికైనను. 5వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ చూడండి, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మీలో ఎవరికైనాను. చాలాసార్లు జ్ఞానం కొదువుగా ఉండి కాపురాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి, జ్ఞానం కొదువుకుంటాం అంటే ఏంటి? ఆడదాన్ని ఎలా గౌరవించాలో సన్మానించాలో తెలియక ఏం చేస్తుంటారు? హార్ష్గా, కోపంగా, ఎప్పుడు చిరాకుతో ఉంటారు. ఆవిడేమో నీ ప్రేమను కోరుకుని ఇంటికి వచ్చింది, ఆవిడ పట్ల మనం ప్రేమనే చూపాలి. దేవుడికి స్తోత్రం. ఏం కోరేది అని కంచు విసిరేస్తాడు ఒకడు, ఆ దాఖలు విసిరేస్తుంటాడు. ఒకవేళ ఆవిడ ఎంత టాలెంట్గా చేసేవాడని ఒక్కోసారి పొరపడితే ఉప్పు ఎక్కువడం, కారం ఎక్కువడం, సమస్యలు జరుగుతాయి. అంత టాలెంటెడ్గా ఎవరు చేయలేదు. కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. వేయలేదనుకున్న రెండోసారి ఉప్పేస్తారు కొంతమంది కదమ్మా. కాబట్టి కొన్నిసార్లు పడదు. అలాంటి సందర్భంలో కూడా సంతోషంతో మౌనంగా తినేసి ఎలా ఉందండి అని అంటే, చాలా బాగుండవు, నీలా బాగుండేవాడు ఎవరు లేరని ఏదో చిన్న కాంప్లిమెంట్ అయితే, కొంచెం ఏదో జరిగింది వాళ్ళ అయినా పర్లేదు, చాలా బాగుందా అని అంటే ఆవిడ హృదయం కూడా సంతోషిస్తుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి కొంతమంది జ్ఞానం తక్కువై సంసారాలని రోజు వీధికి ఇడ్చుకుంటుంటారు. అలా చేయొద్దు. మనం దేవుడు నీ జీవితకాలాన్ని సరిపడే బిడ్డను దేవుడు భార్యగా నీకు ఇచ్చాడు, వాళ్ళతో అలా కొనసాగించుకుంటూ పోవాలి. కాబట్టి ఇదంతా నడవాలంటే దేవుడిచ్చిన జ్ఞానం మనలో ఉంటేనే కానీ ఇవన్నీ మనం కొనసాగించలేం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువు, ఏ విషయంలోనైనా జ్ఞానము కొదువుకున్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడు. ఆయన ఎవరిని గద్దించక అందరికీ దారుణంగా. భార్య అన్న వడ్డించిన తర్వాత కాంప్లిమెంట్ చేస్తాడా లేదని ఎదురు చూద్దంట. దేవుడు వారు ఎలా ఉంది, ఏమంటే ఎలా ఉందని అడుగుతుంది. ఒకసారి ఇల్లు తొందరగా జవాబు చెప్పేది, సూపర్గా ఉండి అన్నాం అనుకోండి, ఆవిడ హృదయం ఎంతో ఆనందం అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. అసలు నీలాగా ఉండేవాళ్ళు భూమి మీద లేరనుకో అన్నాం అనుకోండి, ఇంకా చెట్టు ఎక్కింది కదా. దేవుడికి స్తోత్రం. జస్ట్ యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ తెలియజేయాలి. ఆవిడని కొంచెం హుషారుపరచు. దేవుడికి స్తోత్రం. ప్రేమగా వ్యవహరించు, ప్రేమగా ఉంటాను. కొన్ని సందర్భాలు ఏంటంటే నీ భార్య పట్ల ప్రేమ చూపకపోతే, ఒక ఆయన అన్నాడు, ప్రేమ ఉండే కాడికి ఎత్తుక్కుంటారన్నాడు. ఎప్పుడు కూడా ఘర్షణగా, కోపంతో సింహాలు దిగి బూతులాడుతూ గసిరెత్తు ఇలా అని అలా దొరపో అని ఇలా అంటుంటే, స్త్రీ ఎప్పుడు కూడా ప్రేమను కోరుకుంటుంది. ప్రేమ మనం చూపకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి కుటుంబం. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఏం చేయాలంటే జ్ఞానముతో, దేవుడిచ్చిన జ్ఞానంతో మన కుటుంబాలను పరిపాలన, ప్రేమతో కూడిన పరిపాలన చేయాలి. కోపంతో కూడిన పరిపాలన అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆదరణ మరియు ప్రోత్సాహం. ఏంటిదమ్మా? 4వది ఏంటి? ఆదరణ మరియు ప్రోత్సాహం. దేవుడు ఇస్తాడు మనకు. నువ్వు ఏ పరిస్థితిలో దెబ్బతిన్నావో ఆ పరిస్థితిలో ఉండగా నిన్ను ఆదరిస్తాడు, నీకు ప్రోత్సాహం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనంలో ఇలా దేవుడు గుణగణాల గురించి రాయబడింది. కనికరము చూపు తండ్రి. దేవుడు ఎలాంటి వాడంటమ్మా? కనికరము చూపు తండ్రి. అంటే మన పరిస్థితిని చూసి కరిగిపోతాడని కనికరం చూపిస్తాడు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. అంటే మానవులు ఎవరు ఎవరైనా ఆదరణ కూడా దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతించబడుగాక. 4వ వచనం, దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గల వారు మగనట్లు ఆయన మా శ్రమ
చదవండి అన్నమాట. ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. అమ్మ వాక్యం దొరకలేదమ్మా. 1 కొరింథీ 2 కొరింథీ 1వ అధ్యాయం 3-4 వచ్చిన. దేవుడికి స్తోత్రం. నేను పొరపాటు చెప్పి ఉంటాను, అందుకని మీరు అసలు బైబిల్లో చెప్పి క్షమించు. కాబట్టి దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు, ప్రోత్సాహాన్ని కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయ. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు స్తుతించబడుగాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించినప్పుడు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. కాబట్టి అదే రీతిగా దైవ సేవకులను మేము కూడా ఇతరులను ఆదరించే ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటాం. దేవుడికి స్తోత్రం. అలాగే కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ చరణంలో ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు రాశాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడికి స్తోత్రం. ఎంత కృప ఇక్కడ దేవుడు తన బిడ్డల ఎడల చూపుతున్నాడో దావీదు గ్రహించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటూ ఇక్కడ 4వ చరణంలో, ఒకవేళ నేను ఏదైనా పరిస్థితిలో గాఢాంధకారంలో లోయలో పడిపోయినా, నేను అక్కడ సంచరించిన, అక్కడ నాకు అపాయం రాకుండా చూసుకుంటాడు. అక్కడ కూడా అపాయం రాకుండా నా కాపరి అయిన యేసు ప్రభు అక్కడ కూడా నన్ను పర్యవేక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుకని? నేను ఎక్కడ అంధకారంలో పడిపోతే అక్కడ నా దేవుడు ఉంటాడు. నీవు నాకు తోడయ్యుందువు, నీవు నాకు, ఈ మాట అంటారండి, దేవా నీవు నాకు తోడయ్యుందువు. గాఢాంధకారపు లోయలో ఇప్పుడు నా పరిస్థితి ఉన్నా నా ప్రక్కనే ఉన్నావు చాలు. ఒకవేళ నీ పరిస్థితి గాఢాంధకారం అయిపోయినట్టుందా, చీకటి కమ్మేసినట్టుందా, ఇలాంటి వెసులుబాటు కంటికి చీల్చుకున్న కనబడిన పరిస్థితులు, నేను తిరిగి బాగుపడతాను, మంచిదారిలోకి వస్తాను, ఈ గాఢాంధకారం నుంచి పైకెక్కుతాను అనేటువంటి ఆశ కూడా లేని స్థితిలో ఉన్నా సరే, అక్కడ నీ దేవుడు ఉన్నాడు, నీ కొరకు కనిపెట్టుకునే ఉన్నాడు, నీకు చెయ్యి అందించడానికి రెడీ ఉన్నాడు. అయితే నువ్వు ప్రార్థన చేయాలి. అదే పరిస్థితిలో కూడా నువ్వు దేవునికి మొరపెట్టాలి. దేవుడికి స్తోత్రం. నీ ప్రక్కనే దేవుడున్న స్పృహను, నాయన నువ్వు తప్పనిసరిగా ఇక్కడ ఉన్నావు, నాకు సహాయం చేస్తావని మనం అనుకుని ఆయన ప్రార్థన చేస్తే మనకు లిఫ్ట్ ఇచ్చి దేవుడు ఆ పరిస్థితి నుంచి బయటకు లాక్కొచ్చేస్తాడు. హల్లెలూయా. లోకం అనుకుంటారు, వీడి బతుకు చీకటి అయిపోయింది, వీడి పరిస్థితులు అంతా అయిపోయింది అనుకుంటారు. కానీ కాదు, నీ దేవుడు నీతో తప్పనిసరిగా ఉండి నీ పరిస్థితులను చక్కబెట్టగల దేవుడై ఉన్నాడు. ఆ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను. దేవుడి చేతిలో దుడ్డు కర్ర, దండం అనే 2 కర్రలు ఉన్నాయట. వాటి ద్వారా నీకు ఆదరణ ఇస్తాడు. దుడ్డు కర్ర అంటే బలమైన చేతి కర్ర. ఏదైనా ఎలుగుబంటి, చిరుదుపులు ఇలాంటివి వస్తే గొర్రెల మీదకి ఆ కర్రతో వేసి కొడతాడు వాడిని, అవి పారిపోతాయి. దేవుడికి స్తోత్రం. కాపరి దగ్గర ఉండే కర్రలు అవి నీ చేతిలో కూడా ఉన్నాయి. అవి నన్ను ఆదరించడానికే కానీ నన్ను కొట్టడానికి కాదు అంటున్నాడు దావీదు. దేవుడికి స్తోత్రం. ఏమన్నా కాపరి చేతిలో కర్రలు ఉంటాయి, తన గొర్రెలు నడివేర కొట్టుకుంటాడా? కాదు కదా. వాటి మీదకి వచ్చే శత్రువులతో యుద్ధం చేస్తాడు కాపరి. గొర్రెల కాపరి చేతిలో పూర్వం 2 రకాలైన కర్రలు ఉన్నాయి. ఒక కర్రతో మేతని ఇలా, వంక కర్రతో ఇలా లాగి వాటికి తినిపిస్తాడు. చేతులను దుడ్డు కర్రతో ఆ కుక్కలు, నక్కలు ఇలాంటివి వచ్చి తన గొర్రెలు హాని చేస్తాయి అనుకో, ఇసిరి కొడతాడు, వాటి కాళ్ళు ఇరిగిపోయేది. దేవుడికి స్తోత్రం. నీ కొరకు నీ దేవుడు యుద్ధం చేస్తాడు. తర్వాత 5వ విషయం ఏంటంటే నీకు భద్రత మరియు కీడు నుండి నిన్ను తప్పించుకునేటట్లు ఆయన నీకు చేస్తాడు. 121వ కీర్తనలో 1 నుండి 8 చరణాల్లో అక్కడ చాలా మంచి మాటలు రావు. 121వ కీర్తన చదవడమ్మా. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో నీ పాదము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్ర. ఏమండి, నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. దేవుడికి స్తోత్రం. యెహోవాయే స్వయంగా నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయిన నీకు తగులదు.
ఏ అపాయములు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. దూరం ప్రయాణం చేసిన సందర్భంలో, దూరం ఇంటి దగ్గర రోడ్డు ఎక్కిన తర్వాత అసలు క్షేమకరంగా ఇంటికి చేరతాం లేదో మనకి తెలియదు. కానీ దేవుడు నీతో ప్రయాణం చేస్తాడు, నీకు తోడుగా వస్తుంది. వాళ్ళ పరిస్థితులు చాలా దారుణం, వాళ్ళ స్పీడు చాలా ఘోరం. ఇలా బయలుదేరిన వాళ్ళు ఇలా ఇంటికి తిరిగి క్షేమకరంగా వస్తామనేటువంటి ధైర్యం లేదు. మా పెద్దోడు కూడా డ్రైవింగ్ చేస్తాడు, చిన్న కారు కొనుక్కున్నాడు. వాడు ఆ కారులో ఎక్కాలంటే నాకు చాలా పెద్ద భయమే. కానీ దేవుడి మీద ఆనుకుని ప్రయాణం చేయటం, ఎందుకంటే ఊపులుగా తోలుతాడు, ఇట్ట కట్ చేస్తాడు, అట్ట కట్ చేస్తాడు. ఇలా అంటే ఆడికి చూసి దెబ్బలాడు తిన్న మీద. దేవుడికి స్తోత్రం. మా పాల్గొంటే చాలా ప్లెయిన్గా తోలుతాడు, ఎట్టి పరిస్థితులు కాదు. వాడికి కొంచెం డ్రైవింగ్లో కొంచెం షాకులు ఎత్తుంటాడు. అవి చూసి నేను కళ్ళు తెరిచేవాడు, వీడు ఎలాగ వెళ్తున్నాడు అని. నాన్న నీకు నిద్ర రాదు కదా, నువ్వు ఎప్పుడు చూతారంటావు, నా డ్రైవింగ్ అంటే నీకు నమ్మకం లేదు అంటుంటాడు. దేవుడికి అవును, నమ్మకం లేకపోతే తప్పదు, కూర్చున్నాం కాబట్టి వెళ్ళాలి. ఇక్కడి నుంచి హైదరాబాద్ కొత్తగా కారు నేర్చుకున్నప్పుడు హైదరాబాద్ వెళ్తుంటే పక్కన కూర్చున్నాను, దేవుడి మీద భారం వేసి ఏం చేయను. ఎరా కారు ఎలా నేర్చుకున్నావరని అడిగాను. ఏముంది నాన్న, ముందు కారు రెడ్ లైట్ ఇచ్చి ఆఫ్ చేస్తాం, మనం కూడా బ్రేక్ తొక్కుతాం. ఆడు స్టార్ట్ చేసినప్పుడు మనం స్టార్ట్ చేస్తాం, ఆడు వెళ్తుంటే మనం వెళ్తాం అన్నాడు. ఊరి ఎలా నేర్చుకున్నావు, కారు ట్రైనింగ్లో నేర్చుకునేదాన్ని. ఏముంది నాన్న, సింపుల్, వెరీ సింపుల్. ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్ ఉంటాయి, వాళ్ళు ఆపుతారు, మనం ఆపుతాం, వాడు వెళ్తాడు, మనం స్టార్ట్ చేస్తాం, ఇంతే అన్నాడు. వెరీ సింపుల్ అన్నాడు. నేను చాలా సింపుల్. అలాంటి వాడితే ఇక్కడి నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి గుండి ఆడు కూడా 120 కిలోమీటర్ స్పీడ్ తేలిపోయేవాడు. ఎక్కడన్నా ఇంత మిస్టేక్ జరిగితే పప్పు కూడా కనబడదు కారు కదా. అలాంటి పరిస్థితిలో మన నమ్మకం ఏంటంటే దేవుడు మనల్ని తన సేవ కొరకు ఎన్నుకున్నాడు. మనం దేవుని ముద్రతో ధరించబడి ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్ళిన దేవుడు కాబట్టి మనం భౌతికంగా ఆడు తోలేడికి మనం భయం వేసినా మనం రిలే అవ్వాలి, దేవుడి మీద ఆనుకోవాలి. దేవుడికి స్తోత్రం. మనం దేవుడి మీద ఆనుకున్నప్పుడు మన దేవుడు క్షేమకరంగా నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలగండి. 100 యెషయా గ్రంథం 54:17 వచనం కూడా చదువు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు, న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతి వారికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వల్ల కలుగుతున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు తన నమ్మకత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు కదా నీ కొరకు. ఏమంటున్నాడు? నీకు విరోధముగా. వింటున్నారా? ఒకసారి కుడి చేయి ఎత్తండి, నేను వింటున్నా అన్నట్టు. ఓకే. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును నీకు కీడు చేయాలని, నీకు నష్టం చేయాలని, నీకు ఏదో చేయాలని నీకు విరోధముగా రూపించబడు ఏ ఆయుధమును వర్ధిల్లరు. వాళ్ళు నీ మీద డామినేట్ ఇప్పటికీ చేయరు, నేను తోడున్నా అంటున్నాను. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా. ఇంకా దేవుడు కొన్ని వచనాల ద్వారా మాట్లాడుతున్నాడు, మనకు స్వస్థతనిస్తాడు. 103వ కీర్తన 2వ చరణము 3వ చరణంలో కూడా ఆయన మనకు స్వస్థతనిచ్చే దేవుడు. స్వస్థతని ఇవ్వటంలో నమ్మకమైన దేవుడు. 103వ కీర్తన 2వ చరణం 3వ చరణం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన ఏ విషయం నమ్మదగిన అంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు, సమాధిలో నీ ప్రాణమును మోచించాడు, కరుణా కటాక్షములన్నీ కిరీటముగా ఉంచాడు. చాలండి, దేవుడికి స్తోత్రం. ఇంకా దేవుడు మనకు బలమును అనుగ్రహించే దేవుడని ఆ యెషయా గ్రంథం 40:29-31 వచనాల్లో మనకు బలము సామర్థ్యం ఇచ్చే దేవుడని కూడా రాయండి. యెషయా గ్రంథం 40:29-31 వచనాల్లో సొమ్మసిల్లు వారికి, సొమ్మసిల్లు ఉన్నావా, అలసిపోయి ఉన్నావా, సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. వాళ్ళు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు.
ఈ లోకంలోని యవనస్తులందరూ తప్పక తొట్టిల్లిపోయే ప్రమాదం. కానీ ఏ యవనస్తులైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో నూతన బలం పొందుదురు. వారు దైవశక్తి పొంది పాపాలను జయించగలుగుతారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆధ్యాత్మిక బలం ఇస్తాడు, శారీరక బలము సామర్థ్యం దేవుడు దయచేస్తాడు. మరొక విషయంలో మీకు చెప్పాల్సిన ఈ మాట, ఇది లాస్ట్ మాట, అదేంటంటే మన పాపములను క్షమించుటలో కూడా దేవుడు నమ్మదగినటువంటి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల్లో ఈ మాట ఉంది. ప్రకటన గ్రంథం ముందు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. అయితే ఆయన దేవుడు వెలుగు సంబంధం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము దైవ కుమారుడైన యేసుతో అన్యోన్య సహవాసము గలవారం అయ్యుందుము. దేవునితో చూడండి, ఇలా చూడండి, అన్యోన్య సహవాసం అంటే ఏంటో తెలుసా? మెడ మీద భుజం మీద చేసుకుని నడిచే అనుకో. దేవుడికి స్తోత్రం. అది యేసులో మీకు దొరుకుద్ది. ఇప్పుడు మళ్ళీ 7వ వచనం చదవమ్మా. దేవుడు వెలుగు సంబంధి, నువ్వు కూడా వెలుగు సంబంధి ఉంటాకి ఇష్టపడు. ఆయన గుణగణాలు ఇష్టపడు, ఆయన పవిత్రతను ఇష్టపడు, ఆయన నీతిని ఇష్టపడు, ఆయన మంచితనాన్ని ఇష్టపడు, ఆయన దృష్టిలాగా నీ దృష్టి, ఆయన మాటలాగా నీ మాట, ఆయన కరుణలాగా నీ కరుణ. నీవు ఉండటానికి ఎదుగుతూ ఉంటా ప్రయత్నం చేస్తే ఆయన్ని భుజం మీద చేసి నడిచినట్టు ఉంటుంది. చదువు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా ఎలా ఉంటామంట? మనం అన్యోన్య సహవాసనమ్మా, అన్యోన్య సహవాసం. సాయి నువ్వు కూడా దేవునితో ఏసయ్యతో అన్యోన్య సహవాసం అంటే భుజం మీద చేసి నడిచే అంత దగ్గర సంబంధికులు అయిపోతారు. దేవునితో అన్యోన్య సహవాసము గలవారై ముందు అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు సత్యం ఉండదు. మన పాపములను మనం దేవుడి ఎదుట అడ్మిట్ చేసుకుంటే, ఒప్పుకుంటే దేవుడు పాపాలు క్షమించే విషయంలో నమ్మదగిన వాడు. పాపిని ప్రభువా నీ దగ్గరకు వచ్చానని క్షమించాలంటే వెంటనే కరిగిపోయి ఇంక ఒప్పుకున్నాక ఇంకా పాపిగా ఎందుకు ఉంచాలని వెంటనే క్లీన్ చేసేస్తాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి అది మనల్ని ఏం చేస్తాడు? ఆయన పవిత్రులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి మనం తెలిసో తెలియక మానవ లోకంలో పాపలోకంలో ఉన్న ఆ పాపం అంటుంది. కనుక మనం ఏం చేయాలంటే ప్రతిసారి కూడా దేవుడి దగ్గర క్షమాపణ వేడుకునే స్థితిలో, ఇంకా సరిచేయపట్టడానికి ఇష్టపడే రీతిలో పవిత్రుడు ఉండాలని ఆశ, పరిశుద్ధత ఉండాలని కోరికని హృదయంలో పెట్టుకుని నువ్వేం చేయాలంటే నువ్వు చేసిన అపరాధాల విషయంలో దేవుణ్ణి నిండు మనసుతో పశ్చాత్తాపంతో, అంటే ఈ చేసిన తప్పు మళ్ళా చేయకుండా ఉండే మనసు కలిగి ఉండేటట్టు నువ్వు ప్రయత్నం చేస్తే ప్రతి పాపం నుండి ఆయన నేను పవిత్రుడిగా చేశాడు. ఆ విషయంలో కూడా ఆయన చాలా నమ్మదగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. మీకు 8 విషయాలు చెప్పాను ఈరోజు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పోషిస్తాడు, ప్రత్యక్షంగా సహాయం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు ఆలోచన ఇస్తాడు, నీకు ఆదరణ ఇస్తాడు, ప్రోత్సాహం ఇస్తాడు, అలాగే నీకు భద్రత ఇస్తాడు, కీడు నుండి నిన్ను తప్పించుకునేటట్టు చేస్తాడు, స్వస్థత ఇస్తాడు, బలం ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, నీ పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమిస్తాడు. వీటన్నిటి విషయంలో దేవుడు చాలా నమ్మకమైన వాడుగా తన్ను తాను మీ ముందు ప్రత్యక్షపరుచుకున్నాడు. మీకు ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా ఆయన్ని మీరు అడగండి. ప్రభువా, మొదట నన్ను క్షమించి అలా ఉండదలుచుకోలేదు, నీవు ఎలాంటి వాడు అలాంటి వాడుగా ఉండాలని, నీతో సహవాసంగా నేను నడవాలనుకుంటున్నాను ఈ లోకంలో, నీవు నాకు తోడుంటే గాఢాంధకారమే వెలుగైపోద్దు ప్రభువా, నా చీకటిని పోగొట్టు, నన్ను ధైర్యపరచు, నేను నీతోనే నీ పరిశుద్ధ గుణాలను ఆశ్రయించి బ్రతకలను, నీవు నా ప్రక్కనే నడుస్తున్న భావనతో రోజు నడుస్తాను ప్రభుని దేవుడి దగ్గర తీర్మానం చేసుకోండి. దేవుడు అద్భుతాలు చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం మీ హృదయం దీవించుగా.